హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఈరోజు వీడియోలో టూటీ ఫ్రూటీని ఇంట్లోనే ఎంత సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇవి మనం బయట కొనుక్కునే టూటీ ఫ్రూటీలానే పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్తో ఉంటాయి. వీటిని ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్, అలానే కేక్స్లోకి ఇంకా చాలా రెసిపీస్లోకి యూజ్ చేస్తాం కదా. లేట్ చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం నేను పుచ్చకాయ ముక్కల్ని తీసుకున్నాను. మనం తినేసేసాక పుచ్చకాయ తోలు ఉంటుంది కదండి, ఈ తోల్లో పైన ఉండే రెడ్ కలర్ని సాఫ్ట్ పార్ట్ని అంతా తీసేసుకొని అలానే బ్యాక్ సైడ్ ఉండే గ్రీన్ కలర్ పార్ట్ని కూడా సపరేట్ చేసేసుకోవాలి. మనకి మిడిల్లో ఉండే వైట్ కలర్ పార్ట్ గట్టిగా ఉంటుంది కదా, దాంతోనే టూటీ ఫ్రూటీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రెడ్ కలర్ని అలానే బ్యాక్ సైడ్ ఉండే గ్రీన్ కలర్ని అంతా తీసేసుకొని ఒకసారి అంతా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మనం ఈ పీసెస్ని ఏ సైజులో అయితే కట్ చేసుకుంటామో టూటీ ఫ్రూటీ కూడా మనకు అదే సైజులో ప్రిపేర్ అవుతుందండి. చూసారు కదా, ఇలా చిన్నగా అన్ని సేమ్ సైజులో కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఈ కట్టర్ ఉంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, అన్ని సేమ్ సైజులో వస్తాయి. సో చూసారు కదా, ఇలా సేమ్ సైజులో అన్ని ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ముక్కలు 3 కప్స్ అయ్యాయండి. ఇలా కొలతగా మీరు ఏదన్నా కప్తో కొలుచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో లీటర్ వాటర్ని బాయిల్ చేసుకోండి. ఇవి బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కలన్నిటిని ఈ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇవి 50% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదా, 5 to 6 minutes లోపల ఈ ముక్కలు చక్కగా ట్రాన్స్పరెంట్ అయ్యాయి. ఇంకా ఎక్కువ సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవద్దు, ఇవి చల్లారిపోయాక మరీ ముడుచుకుపోతాయి. సో కొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని డ్రైన్ చేసుకొని పక్కన చల్లారనిద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని 1/2 కప్పు పంచదారని తీసుకున్నాను. నాకు 3 కప్పుల ముక్కలయ్యాయి కాబట్టి 1/2 కప్పు, మీకు 2 కప్పుల ముక్కలైతే 1/2 కప్పు షుగర్ సరిపోతుంది. సో ఇవి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ షుగర్ సిరప్ని మనం లైట్ తీగ పాకం వచ్చేంత వరకు కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకున్నాను. ఎసెన్స్ అనేది కంపల్సరీనండి. ఇది వేసుకున్నాక ఈ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఈ ఎసెన్స్ అనేది మీరు యూజ్ చేయకపోతే బయట టూటీ ఫ్రూటీ ఉన్న ఫ్లేవర్ రాదు, అలానే ఈ ముక్కలు వాసన వస్తాయి. కంపల్సరీ మీకు నచ్చిన ఫ్లేవర్ని మీరు ఎసెన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలకి షుగర్ సిరప్ అంతా బాగా పట్టలేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 నుంచి 6 నిమిషాల లోపల షుగర్ సిరప్ అంతా ముక్కలకి పట్టేసి కొంచెం దగ్గర పడ్డాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మీరు ఎన్ని కలర్స్లో ఈ టూటీ ఫ్రూటీ ప్రిపేర్ చేయదలుచుకున్నారో అన్ని కప్స్లో మీరు ఈ పీసెస్ని డివైడ్ చేసుకొని కొంచెం కలర్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కలర్ యాడ్ చేసుకొని వీటినంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను రెడ్ కలర్, గ్రీన్ అండ్ ఎల్లో కలర్స్లో టూటీ ఫ్రూటీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు స్పూన్స్ని ప్రతి గిన్నెకు మార్చండి, సేమ్ స్పూన్తో అంతా మిక్స్ చేయొద్దు, ఎందుకంటే ఒక స్పూన్కున్న కలర్ ఇంకొక గిన్నెలో కలిసిపోతాయి కదా. సో సపరేట్ స్పూన్స్ని యూజ్ చేయండి. ఇలా అన్నీ కలుపుకున్నాక వీటికి మూత పెట్టుకొని ఓవర్ నైట్ అంతా వదిలేయాలి. ఈ షుగర్ సిరప్ అండ్ కలర్స్ ఈ ముక్కలకి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. చూసారు కదా, ఈ ముక్కలు ఇప్పుడు చక్కగా షుగర్ సిరప్ని అలానే కలర్ని అబ్జర్వ్ చేసుకున్నాయి. బట్ ఇవి కొంచెం వెట్గా ఉంటాయి. సో వీటిని మనం డ్రై అవ్వడానికి అనేసి టిష్యూ పేపర్ వేసుకొని ఒక ప్లేట్లో సపరేట్గా వీటిని షుగర్ సిరప్ అనేది రాకుండా ఈ ముక్కల్ని ఈ టిష్యూ పేపర్ పైన ఇలా పరుచుకోవాలి. మీరు సపరేట్ ప్లేట్స్ తీసుకున్నా పర్లేదు, నేను ఒక ప్లేట్ మీదే వేసాను. చూసారు కదా, చక్కగా షుగర్ సిరప్ అలానే కలర్ ఈ ముక్కలకి బాగా పట్టేసింది. ఇలా ఫ్యాన్ గాలికి వదిలేసేయండి. మీరు హాఫ్ డే ఉంచేస్తే చక్కగా డ్రై అయిపోతాయి అంతా. ఇవి త్వరగా డ్రై అవ్వడానికి అనేసి మీరు ఎండలో మాత్రం అస్సలు పెట్టకండి, ఇవి ఫ్యాన్ గాలిలోనే డ్రై అవ్వాలి. ఒక పూట అలా ఫ్యాన్ గాలికి వదిలేస్తే చక్కగా మనకి బయట కొన్న టూటీ ఫ్రూటీ లాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. ఎండలో ఆరపెట్టడం వల్ల ముడుచుకుపోతాయండి, షేప్ సరిగా రాదు. సో చూసారు కదా, నాకు ఒక్క పూటలో పర్ఫెక్ట్గా మనం బయట కొన్న టూటీ ఫ్రూటీ లాగా రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఎంతో సింపుల్గా ఇంట్లోనే మనం ఈ టూటీ ఫ్రూటీల్ని పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.